అబ్బా ఊకి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది మమ్మీ. అట్లా టూర్కి పోదాం, వాతావరణం చల్లగుంది, మంచు కురుస్తుంటే ప్రకృతి అందాలు చూసుకుంటా ఫోటోలు వీడియోలు గుంజితే మస్తు వస్తాయి. అట్లనే రీల్స్ సుతా వేసుకోవచ్చు. ఇగో గిట్లనే ఉండొచ్చు ఇంట్లో పోరలతోని మమ్మీలకు పోరు. ఇక ఇంటాయనకు చెప్తే దగ్గర పట్ల టూరిస్టు జాగలు ఏమున్నాయో ఎనుకలాడి ఆడికి తీసుకుపోతే ఇంటోళ్ళందరూ ఫుల్ ఫిదా అవుతుంటారు. హాగో గసంటోళ్ళు చూడాల్సిన ముచ్చటే ఇది. రైట్, సోమశిల నుంచి శ్రీశైలం బయలుదేరింది క్రూయిజు. ఇట్లా చాలా అయిందో లేదో నల్లమల అందాలు వీడియో గుంజుతూనే ఉన్నారు చెల్లెమ్మలు. మూడంతరాల క్రూయిజ్లో ఆడుకుంటా పాడుకుంటా పొట్టు ఎంజాయ్ చేస్తున్నారు పోరలు. చుట్టూ కొండలు, ఆడాడ చెంచు పెంటలు, చేపల షికారు చేస్తున్న మత్స్యకారులు. ప్రకృతి అందాలను చూసుకుంటే చిన్న మురిపం కాదు. మామూలుగా ఆఫ్టర్నూన్ లంచ్ ఇస్తారు. అలాగే మనకు బోట్లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. డ్యాన్సింగ్ కానీ గేమ్స్ కానీ రకరకాల చైర్స్ గేమ్స్ కానీ మళ్ళీ టూరిస్టులను బట్టి వాళ్ళ అభిరుచి తగ్గట్టు మేము రకరకాలుగా గేమ్స్ కూడా ఆడిపిస్తుంటాం అనమాట బోట్లో. అందరికందరు లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. 120 కిలోమీటర్లు 6 గంటలకు మీదనే టైం పడుతుంది. శనివారం పొద్దుగాల 9 గంటలకు సోమశిల నుంచి చాలైతే అమరగిరి, అంకాలమ్మ కోట, చీమలతిప్ప, లింగమయ్యపేంట, వేమలపాయ, గజ్జలకొండ, శివునిగడ్డ, నీటిగంగ, ఆముదాలపేంట, కదలివనం, అక్క మహాదేవి గుహలు, ఈగలపేంట దాటుకుంటూ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలంలో దించుతుంది. ఒక్కలకు 2000, పిల్లలకైతే 1600. అట్లని ఇప్పుడే ఊరికేరు, శనివారమే గీ సౌలతి. అట్లా కాకుండా మీ తాన 100 మంది ఉన్నారనుకుంటే ఎప్పుడంటే అప్పుడే పోవచ్చు. పోయిన వాళ్ళంతా ఫుల్ ఫిదా అవుతున్నారు. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేసే విధంగా కూడా ఉంటుందని నేను అనుకున్నాను, మై పర్సనల్ అభిప్రాయం. కానీ ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. క్రూయిజ్లో మొత్తం 10 మంది టీం మెంబర్లు, 2 కెప్టెన్లు, వైస్ కెప్టెన్తో పాటు 4 స్విమ్మర్లు, 2 టెక్నీషియన్లు ఉంటారు ఏదన్నా తక్లీఫ్ వస్తే అరుచుకుంటానికి. కానీ కృష్ణానదిలో క్రూయిజ్ పరుగులు పెట్టుకుంటే ఎత్తైన కొండల నడువిట్లకెళ్ళి పోతుంటే ఏమన్నుంటుందా? చెప్పుడు కాదు కానీ పక్కా లాంచీలో పోతేనే మజా వస్తుంది. పిలానే ఎయ్యూరి మరి.